హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ రాజ్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మ్యారేజ్ వ్లాగ్ 3 అనమాట. దీంట్లో అయితే నేను బర్త్‌డే కమ్ బ్రైడ్ టు బీ అండ్ కాలుగోళ్ళు తీయడం, సాగా ఇవైతే పెట్టాను. మిస్ కాకుండా చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండాని. ఈ వీడియోకి ముందైతే నేను పెళ్ళికూతురిని చేయడం, సల్మారు, వెంకటేశ్వర స్వామి దీపారాధన వీడియోలైతే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్లి చెక్ చేసేయండి ఒకసారి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తాన్నయితే. ఈ వీడియో వచ్చేసి బర్త్‌డే కమ్ బ్రైడ్ టు బీ. ఏంటి బర్త్‌డే కమ్ బ్రైడ్ టు బీ అనుకుంటున్నారా? నన్ను పెళ్ళికూతురు చేసిన రోజునే నా బర్త్‌డే అనమాట. అంటే మ్యారేజ్‌కి 1 డే ముందు నా బర్త్‌డే. మార్చ్ 15థ్ నా బర్త్‌డే, 16థ్ మ్యారేజ్. మా వాళ్ళు సల్మార్‌కెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అయితే కేక్ తెచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా వాళ్ళకి ఎవరికీ గుర్తులేదు నా బర్త్‌డే అని జెప్పేసి. మా ఫ్రెండ్స్ కేక్ తెచ్చిన తర్వాత తెలిసింది బర్త్‌డే అని. నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను. సర్ప్రైజ్ మామూలుగా లేదసలని. ఈ సర్ప్రైజ్ ప్లాన్ మొత్తం మా వెంకీ గడిదేనంట. కేక్ తీసుకొద్దాం, సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి ఈడే మొత్తం ప్లాన్ చేసాడంట. నేనైతే ఫుల్ ఖుషి ఆ రోజు. మర్చిపోయారనుకున్నాను అందరూని. ఈడు కేక్ తెచ్చిన తర్వాత హమ్మయ్య అనిపించింది. పోన్లే ఈడికన్నా గుర్తుందిరా నాయనా అని. ఎవ్రీ ఇయర్ బర్త్‌డే చేసుకుందామంటే ఏదో అటర్ ఫ్లాప్ అవుతా ఉంటది. ఈసారి ఇంక పెళ్ళికూతురిని చేయడం కదా అవ్వదులే అనుకున్నాను కానీ మా వెంకీ గాడి వల్ల అయ్యిందనమాట. నేనిక్కడ కేక్ కటింగ్ చేస్తున్నప్పుడైతే మా వాళ్ళు తాళిబొట్టు తీసుకురావడానికి ఎళ్లారు. తాళిబొట్టు తీసుకొచ్చేటప్పుడు ఇలాగా బెడ్‌షీట్ పట్టుకొని సల్మార్‌కెళ్ళినప్పుడు ఎలా ఎళ్తారో మేళాలతో అలాగే ఎళ్లి తీసుకొస్తారు. తాళిబొట్టు చేసిన అతనికైతే స్వయం పాకం ఇచ్చి తాళి ఎవరికీ కనపడకుండా ఇలాగ ఏదో క్లాత్ కప్పి తీసుకొస్తారు. యాక్చువల్‌గా అయితే అబ్బాయోళ్ళే తీసుకుంటారు తాళిబొట్టు. మేమొకటి వాళ్ళొకటి చేయించాలి కదా! 2 చోట్ల ఎందుకని చెప్పి మా హస్బెండోళ్ళైతే మమ్మల్ని తీసుకొని మనీ ఇచ్చేసారు బంగారంకైతే. అందుకని ఇక్కడ తీసుకున్నారనమాట. తాళిబొట్టు తీసుకొచ్చినప్పుడైతే వీడియో లేదు. అందుకనే ఫోటోస్ యాడ్ చేశాను. ఇక్కడైతే పేరెంటల్ భోజనాలు జరుగుతున్నాయి. పెళ్ళికూతురు పేరెంటల్ భోజనాలు పెట్టినప్పుడైతే సున్నుండ, అరిసె, బూరి ఇవన్నీ మస్ట్ అనమాట. కంపల్సరీ ఉండాలి. భోజనం కంప్లీట్ అయిపోగానే కాలుగోలు తీసే ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే డబ్బులు, అక్షింతలు దిష్టి తీసి వేస్తారు. అక్షింతలు నెత్తి మీద వేసేసి డబ్బులైతే పక్కన బౌల్ ఉంటది. ఆ బౌల్‌లో వేసేస్తారు. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో ఆచారం కదా! మా ఊళ్ళో అయితే ఇలా చేస్తారు. ఆ దిష్టి తీసిన డబ్బులైతే కాలుగోలు తీస్తాకొస్తారు కదా! ఆయనకైతే ఇస్తారు. కలుగులు తీసినప్పుడైతే ఏయన్నా పాత శారీస్ లాంటివే వేసుకోవాలి. కొత్తవి వేసుకోరనమాట. అంటే ఈ బట్టలు వాళ్ళకే ఇచ్చేస్తారు. కాలుగోలు తీస్తాకొస్తారు కదా! వాళ్ళకిస్తారనమాట. అందుకని ఓల్డ్ డ్రెసెసే వేస్తారు. నేనైతే ఫస్ట్ టైమ్ అసల ఒక రోజులో ఇన్ని డ్రెస్సులు మార్చడం. ఎర్లీ మార్నింగ్ పెళ్ళికూతురిని చేసినప్పుడైతే యెల్లో కలర్ డ్రెస్ లెహెంగా లాంటిది ఏసుకున్నాను. హాఫ్ శారీ లాగా. తర్వాత అయితే వైట్ శారీ ఏసుకున్నాను. తర్వాత మళ్ళీ పేరెంటల్ భోజనం అయిన తర్వాత ఈ హాఫ్ శారీ వేసుకున్నా. మళ్ళీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ వైట్ శారీ కట్టుకోవడం, బయలుదేరేటప్పుడు వేరే శారీ మార్చుకోవడం. ఒక్క రోజులో ఇన్ని సార్లు శారీ మార్చుకుంటాను నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకదాని తర్వాత ఒకటి అసలు ఖాళీ లేదనమాట. ఒక పక్క భోజనాలు జరుగుతున్నాయి. ఒక పక్కేమో కాలువలు తీయడం. అందుకే మధ్యలో అటు ఇటు తిరుగుతున్నారు. నా అదృష్టం శారీ ప్రీ ప్లేటింగ్ పెట్టేసుకున్నాను. ఈ హాఫ్ శారీకైతే నాకు గుర్తులేదు ప్రీ ప్లేటింగ్ పెట్టుకోవడానికి. ఇది అసలే నెట్ అసలు వంగలేదనమాట. భోజనం అవ్వగానే కంగారు పెట్టేసారు డ్రెస్ మార్చుకొని రావడానికి. కంగారు కంగారు కట్టుకోవాల్సొచ్చింది. అన్నీ బానే మేనేజ్ చేసుకున్నాం అనుకుంటాం. కానీ లాస్ట్‌కి ఏదో ఒకటి తేడా కొడతది. నాకు ఈ విషయంలో తేడా కొట్టిందనమాట. కంగారు కంగారు కట్టుకోవాల్సొచ్చింది. ఇక్కడైతే కాలుగోలు తీస్తున్నారు. దీన్నే కాలుగోలు తీయడం అని అంటారు. పెళ్ళికి వెళ్ళే ముందైతే ఇలాగా చేతులకి, కాళ్ళకి పెళ్ళికూతురికి నెయిల్స్ అయితే కట్ చేస్తారు. జస్ట్ కత్తి పెట్టి రఫ్ చేస్తారంతే. ఆయన కట్ చేయడానికైనా నాకసలు నెయిల్స్ లేవు. చాలా చిన్నగా ఉంటాయన్నమాట నా నెయిల్స్. అసలు పెంచుకోను నేనైతేని. అక్కడ ఆయన ఇక్కడ కట్ చేయడానికి అసలు నెయిల్స్ ఎక్కడున్నాయని కామెడీ చేస్తున్నారనమాట. అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ. నెయిల్స్ లేవు కట్ చేయడానికి అని చెప్పి కామెడీ చేస్తున్నారు. చూడండి ఆయన ఎలా నవ్వుతున్నారు అసలని. పెళ్ళికి ఆర్టిఫిషియల్ నెయిల్స్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ నాకు గోర్లు పెంచుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఆ టైంలో నెయిల్ పాలిష్ చేసుకొని కొంచెం లుక్ బావుంటది కదా! తీసుకుందాం అనుకున్నాను గానీ సెట్ అవ్వలేదనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకోని ఏం లాభం. ఇంక అనుకున్నా ఏమీ చేయలేము. దాన్ని మార్చలేం కదా! సో, ఎవరైనా పెళ్లి కాబోయే అమ్మాయిలు ముందే అన్నీ సెట్ చేసుకొని నీట్‌గా చూసుకోండి ముందేని. మనం ఎంత అనుకున్నా గానీ లాస్ట్‌కి ఏదో ఒకటి మిస్ అయిందే అని అనిపిస్తది. కన్ఫర్మ్‌గా అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వవు. ఖచ్చితంగా ఏదో ఒకటి అయ్యో! ఇది మర్చిపోయానే అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుద్ది. ఇక్కడ కాలుగోలు తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళు అక్షింతలేస్తున్నప్పుడు కొంతమంది కాళ్ళ దగ్గరికి మేళాలతో బెడ్‌షీట్ పెట్టుకునేలాగా సినిమాకెళ్ళినప్పుడు ఎలా ఎళ్తారో అలా వెళ్ళి బిందెలతో వాటర్ అయితే తీసుకొస్తారు. నేను ఈ షార్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా పెట్టలేదు. సాంగ్ పెట్టేసాను కదా! పెళ్ళికూతురు కాలుగోలు తీస్తున్నప్పుడైతే ఐదుగురు ముత్తైదులు కాలువ దగ్గరికి వెళ్తారు. 4 బిందెలు ఒక ఐరాడ ముంతతో వెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తారు. మా పెద్దమ్మ చెంగు మూతేసి ఉంచింది కదా! దాన్ని ఐరాడ ముంత అంటారు. మట్టి కుండ ఉంటదనమాట. దాన్ని ఐరాడ ముంత అని అంటారు. ఆ ఎరడు ముంతనైతే పెళ్ళికూతురు చూడకూడదు. అందుకని అలా చెంగు మూతేసి తీసుకొస్తారు. మిగిలిన 4 బిందెలు నీళ్ళున్నాయి కదా! ఇక్కడ నలుగు తర్వాత ఆ వాటర్‌తోనే స్నానం చేపిస్తారనమాట. నలుగు కంప్లీట్ అయిన తర్వాత. ఫస్ట్ ఐరాడ ముంతలో ఉన్న వాటర్ ఏస్తారు. తర్వాత 4 బిందెలు ఒక్కో బింది వెంటనే పోసేస్తారనమాట. ఒక బింది ఒకసారే వేసేస్తారు ఫోర్స్‌గని. అస్సలు ఊపిరాడదు. అలాగే వేయాలని అంటారు.
ఇంతకీ ఐరడమంత చూడలేదు కదా! నెక్స్ట్ సాగు వీడియోలో ఐరడమంత పెడతారనమాట. అప్పుడు చూపిస్తాను మీకు ఐరడమంత అంటే ఎలా ఉంటది ఏంటి అనేది. ఐరడముంత ఈ సాగు తర్వాత పెళ్ళిలో కూడా యూజ్ చేస్తారు దాన్ని. ఏంటంటే ఐరడు ముంతలో పిండి వంటలు చేస్తారు. అబ్బాయి వాళ్ళ సైడ్ ఆళ్ళు కుండ ఆళ్ళు తెచ్చుకుంటారు. మన కుండ మనం పిండి వంటలు చేసినయి ఉంటాయి కదా! అరిసెలు, బూరెలు ఇవన్నీ వేసి పట్టుకెళ్తాం పెళ్ళికి. అప్పుడు ఈ కుండల మీద టవల్ కప్పి ఒకళ్ళ భుజం మించి ఒకళ్ళ కండువాలతోటి కుండలనైతే ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. పెళ్లి స్టార్టింగ్‌లో ఐరడ ముంతలు ఎక్స్‌చేంజింగ్‌ది ఉంటదనమాట. పెళ్లి స్టార్ట్ అయ్యే ముందు కుండలు ఎక్స్‌చేంజ్ చేసేసుకుంటారు. ఇదొక ఆచారం అనమాట. యాక్చువల్లీ మా పెళ్ళిలో జరపాలనుకున్నాం గానీ ఇది అవ్వలేదు. మా హస్బెండ్ ఆళ్ళకైతే తెలీదు ఈ ఆచారం గురించి. కానీ నేను అడిగాను కుండలు తీసుకురమ్మని. ఆళ్ళు కష్టపడి తిరిగి తీసుకొచ్చినా పంతులు వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయింది. చెయ్యనన్నారన్నమాట. పంతులు టెంపుల్‌లో చేయరంట అలాగా. ఈ ఐరడ ముంతలు ఎక్స్‌చేంజింగ్ ఎందుకు చేసుకుంటారనేది తెలీదు. పెళ్ళికి ముందు మాత్రం ఐరడ ముంత మాత్రం చూడకూడదని అంటారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురైతేని ఇద్దరు చూడకూడదంటారు. ఐరడ ముంతలు ఎందుకు ఎక్స్‌చేంజ్ చేసుకుంటారో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మనకు కొన్ని ఆచారాలు తెలియవు. ఎందుకు చేసుకుంటాం ఏంటి అనేది. మన దగ్గర ఏంటంటే చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మనం చేసుకోవాలని చెప్తాం గానీ ఎందుకు చేసుకోవాలంటే మాత్రం మన దగ్గర ఆన్సర్ ఉండదు. సో, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ కుండ ఉంది కదా! దీన్నే ఐరడ ముంత అని అంటారు. కలుగులు కంప్లీట్ అయిపోయిన తర్వాత సాగైతే స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా అయితే సాగ్ నైట్ టైమ్ చేస్తారు. మార్నింగ్ చేయరు. నాకైతే మ్యారేజ్‌కి 1 డేనే కదా బిఫోరు. మేమైతే వెళ్లి లాంగ్ డిస్టెన్స్ ఎళ్ళాలి కదా! అందుకని చెప్పి మార్నింగ్ టైమ్‌లోనే చేశారు. ఇంకా పెళ్ళికి వెళ్ళే ముందు బయలుదేరేటప్పుడనమాట. సాగా అంటే ఒక బిందె పెట్టి ఐరడ ముంత పక్క పక్కన దాంట్లో చాట పెట్టి బిళ్ళకూడాలు, గుగ్గిళ్ళు ఏస్తారు. గుగ్గిళ్ళతో పాటు ఇంకేవో ఉంటాయి. ఆటిలినేదో అంటారో తెలీదు నాకు. వాటిలినైతే చూడకుండా అటు నుంచి ఇటు నుంచి ఇటు 3 టైమ్స్ దాటాలి. దాటిన తర్వాత ఇలాగా వెనక్కి నుంచి చూడకుండా వదినలు, అత్త వరుస అయ్యే వాళ్ళకి చెంగులో వెయ్యాలి. మాకైతే సాగు ఇలా చేస్తారు. కొంతమందికైతే గుమ్మం అవతల ఇవతల నిలబడి అవతలొకళ్ళు, ఇవతలొకళ్ళు నిలబడి తోరణం తగిలేలా వేస్తారు. ఇలా బ్యాక్ సైడ్ నుంచి చెంగులో పడేలాగా. నేనైతే మా మావయ్య ఆళ్ళ పెళ్లి టైంలో చూసాను అలా వేయడం. మాకైతే ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి నార్మల్‌గా ఇది తీసుకునేలాగా ఉంటది. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వేరే వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోవాలి. వెనక్కి తిరిగి చూడకూడదంటారు. ఇవి పెళ్లి కాని అమ్మాయిలు తినకూడదంటారు గుగ్గిళ్ళవి. ఎందుకనేది తెలీదు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్రెస్ మార్చుకొని మేమైతే పెళ్ళికెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా పెళ్ళికి వెళ్ళేటప్పుడైతే వైట్ సారీయే కట్టుకోవాలి. పెళ్లి టైంకి అదే గౌరీ పూజకి కట్టుకోవాలి కదా! మళ్ళీని లాంగ్ డిస్టెన్స్ జర్నీ అని చెప్పి నేనైతే మార్చేసుకున్నాను చీరని. పెళ్ళికి వెళ్ళే ముందైతే నన్నైతే గడప మీద బంగారం పెట్టి దాటించారు. ఎందుకంటే శుక్రవారం, మంగళవారం పుట్టినప్పుడు ఆడపిల్లలు పెళ్ళికి వెళ్ళేటప్పుడు అలా బంగారం పెట్టి దాటించాలంట. బయలుదేరే ముందు పారాడీ రాసుకోవాలని చెప్పి మా పెద్దమ్మ అయితే ఇక్కడ పారాణి పెడుతుంది నాకు. నెక్స్ట్ మేమైతే మ్యారేజ్‌కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. బయలుదేరేటప్పుడు వెనక్కి తిరిగి ఇంటిని 3 సార్లు చూడాలంట. అండ్ వెళ్ళేటప్పుడు ఎంతమందున్నారో అంతమందికి వెళ్ళొస్తానని చెప్పాలని చెప్తుంది ఇక్కడ మా పెద్దమ్మ. మేము బయలుదేరేసరికి 5 అయింది. అన్నీ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి. అక్కడికెళ్ళేసరికైతే 3:34 అయిపోయింది. లాంగ్ జర్నీ కదా! మా వాళ్ళైతే అసలు కూర్చోలేకపోయారు వ్యాన్‌లోని. ఆళ్ళ తిప్పలు చూడలేకపోయాను నేనైతే. అయ్య బాబోయ్! ఇంత దూరమా అని భయపడిపోయారసలని. మమ్మల్ని రిసీవ్ చేసుకుందామని చెప్పి మా హస్బెండ్ అయితే నైట్ అంతా నిద్రపోకుండా వెయిట్ చేశారు. యాక్చువల్లీ త్వరగా వెళ్ళిపోతామేమో అనుకున్నాం గానీ, చాలా స్లోగా డ్రైవ్ చేశారు. సగం దూరం వెళ్ళిన తర్వాత వ్యాన్ డ్రైవర్ ఇంకా లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 4 అయిపోయింది. పాపం అప్పటి వరకు నిద్ర లేకుండా వెయిట్ చేశారు. వస్తే కేక్ కట్ చేపిద్దామని. కానీ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యిందనమాట. మ్యారేజ్ వీడియో అయితే ఆల్రెడీ నా ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయుంటే చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతే ఇంక వీడియో ఉంటాను. బాయ్ బాయ్.